వెల్కమ్ టు మన షెఫ్. చపాతీలోకి బఠానీ కర్రీ ఇలా చేయండి. వావ్, సూపర్ ఉంది అంటారు. ఈ బఠానీ కర్రీ చేసుకోవడానికి బఠానీలని ఒక నైట్ మొత్తం నీళ్ళల్లో పెట్టి నానబెట్టండి. ఇలా బాగా నానిన తర్వాత ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్ లోకి తీసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసి దీంట్లోనే కొద్దిగా వంట సోడా వేయండి. వంట సోడా వేయడం వల్ల బఠానీ బాగా ఉడుకుతుంది. దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసి కుక్కర్ కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 4 లేదా 5 విజిల్స్ రానివ్వండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడుకుతుంది పప్పు. ఇది వెనపొద్దు, ఇలాగే పక్కన పెట్టేసి వేరొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు వేసి వేయించిన తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించండి. ఇది ఇలా వేగిన తర్వాత ఉడికిన బఠానీ కూడా వేసి దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ గా కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా చపాతీలో తినండి. ఎక్సలెంట్ గా ఉంటుంది.